మరి గుణపం పట్టుకోవాలి, పార పట్టుకోవాలి, నీరు పంపించాలి. ఎలాగ బిడ్లు ఎలగుంతుంది అనేసి కడుపులో 9 నెలలు మోసుకుంటాం. దానిలాగా ఇది ధాన్యం కానీ పండు పంట కానీ అలాగే పండించినట్టుగా పెంచినట్టుగా చేస్తున్నాను. ఓకే ఓకే. అలాగే మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. మీరు ఏదైతే అన్న బిడ్డని 9 నెలల్లో ఎలా మోస్తున్నాను అన్నారో అలాగే పంట పొలాలను కూడా పండిస్తున్నాను కదా, చాలా గ్రేట్ అమ్మా. అలాగ చేయకపోతే మరి ఎలాగ చచ్చిపోయిన తర్వాత మీరు అమ్మ కాబట్టి భూతల్లి ఒక బాధను అర్థం చేసుకున్నారు. మీరు ఒక అమ్మ కాబట్టి ఆ యొక్క వ్యవసాయం గురించి గొప్పగా చెప్పారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మ మీరు ఇంత గొప్పగా చెప్పారు. వ్యవసాయం గురించి అంటే ప్రాణం పెట్టి చేస్తున్నాం. అంత గొప్పగా వివరించారు. మీలాంటి వారి కోసం మా చిన్న కానుక ఉంది. అప్పటిదాకా మీరు కళ్ళు మూసుకొని ఉంటే ఆ కానుక మీకు అందిస్తాం.